బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు ఎవరు గొప్ప. ఓ రోజు కడుపు నిండా తిన్న ఎలుక ఒకటి అడవి గుండా వెళుతోంది. అది భుక్తాయాసంతో కష్టపడి నడవడం చూసి అడవిలోని ఓ పర్వతానికి నవ్వొచ్చి పకపక నవ్వింది. కడుపు నిండా తినడం ఎందుకు, ఆపసోపాల పడటం ఎందుకు, నిన్ను చూస్తే జాలేస్తోంది. ఆకారంలోనే కాదు, బుద్ధిలో కూడా ఎంత అల్పురాలివి అంది పర్వతం. దాంతో ఎలుకకు కోపం వచ్చింది. ఇది నీకు సంబంధించిన విషయం కాదు, అయినా నేను పెద్దగా లేనన్న విషయం నాకు తెలుసు. నువ్వు నాలా చిన్నగా ఉండగలవా అంది ఎలుక. పెద్దగా ఉండటం వల్ల ఉపయోగాలు ఎక్కువే ఉన్నాయి. నేను తలుచుకుంటే ఆకాశంలో పయనించే మేఘాలను కూడా ఆపివేయగలను అంది పర్వతం గర్వంగా. అవును, అది నిజమే, ఒప్పుకుంటాను. కానీ ఎంతటి పెద్దవారైనా ఎవరికో ఒకరికి లొంగవలసిందే అని అంది ఎలుక. అదెలా అంది పర్వతం. కడివెడు గుమ్మడి పండు కూడా కత్తిపేటకు లోకువే కదా. ఎంతటి వారైనా ఎవరో ఒకరి వద్ద తల వంచాల్సిందే అని అన్నది ఎలుక. లేదు లేదు, నేను పర్వతరాజుని, నేనెవరికీ తల వంచను అని గర్వంగా పర్వతం పలికింది. అయితే విను, నీవు నన్ను హేళన చేస్తున్నావు, నేను నిన్ను ఓడిస్తాను చూడు అంటూ పర్వతానికి సవాలు విసిరింది ఎలుక. వెంటనే పర్వతం అడుగు భాగానికి చేరి అక్కడ ఒక రంధ్రం చేయసాగింది. ఎలుకను ఎలా నివారించాలో తెలియక పర్వతం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. కొంతసేపటికి ఎలుక తన పని పూర్తి చేసింది. చూసావా మిత్రమా, నేను నిన్ను ఎలా లొంగదీసుకున్నాను. పెద్ద చిన్న అన్న తారతమ్యం లేదు, ఎవరి సామర్థ్యం వారికి ఉంటుంది. ఇక ముందు ఇలా మిడిసిపడకు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఎలుక. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.